వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో కేశవయ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా కోలాటం గజ్జ పూజ నిర్వహించారు. గురువు బ్రహ్మయ్య అద్భుతంగా నిర్వహించి గ్రామ ప్రజల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోట్లపల్లె శ్రీ 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 అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాములు పాల్గొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కోలాటం అనేటటువంటి హైందవ సంస్కృతిలో ప్రధాన ప్రార్థనా విధానము దైవాన్ని సేవించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేక కళ అని అన్నారు. దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనాది కాలం నుండి హైందవులు కాపాడుకొని వస్తున్న కళ కోలాటం అని అన్నారు. కోల అంటే కర్ర, లాటం అంటే ఒక ఆట అని ఆటపాటల ద్వారా దైవాన్ని సేవించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక కళ అని అన్నారు. తద్వారా ఆరోగ్యం, ఆహ్లాదకరం, ఉత్సాహం, ఉత్తేజాన్ని పొందవచ్చు అని అన్నారు. స్వామివారికి గ్రామస్తులు సాదర ఆహ్వానం పలికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వామివారిని శాలువా పూలమాలలతో సత్కరించారు. కోలాటం గురువు బ్రహ్మయ్యను కూడా అమ్మవారిపేట గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కోలాటం శిష్యులు గురువు బ్రహ్మయ్య పాదాలు కడిగే శిష్యులు ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కేశవయ్య, వెంకటేష్, సాయిరాం, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా ముగించారు. ఆయన సమాజ కార్యం చేస్తున్నారండి. ఆ చిన్న సాంగ్ పెట్టాలమ్మా కొంచెం. మ్యూజిక్ బ్యాండ్ పవన్ చూడాలి స్వామి. జై శ్రీరామ్. ముందుగా రేపు ఎట్లాగో పెళ్ళి అయిన తర్వాత లాగా అవుతారు కదా. కొంచెం అట్లా కొంచెం అమ్మా అటు చూడండి తర్వాత చక్కగా లైన్ నిలబడండి. మీరేం తెలుసుకోండి. సంతోషంలో ఫోటో नमः ओं तच्चं योरारुणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीये स्वस्तिरस्तनः स्वस्तिर्पुष्पदे ओं सहस्रशीर्षा सहस्राक्षा सहस्रपाद ఇప్పుడు ఒకటి ఫస్ట్ साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः. ओं श्री गुरुभ्यो नमः. निदान
అమ్మా అది తీసుకున్నా అశ్విని అది తీసుకో అగ్గిస్ తీసుకో ఆడికే ప్రభయ వేసుకోసారమయ్య ఒక అనుబంధం ఉంది వారికి. అలాగనే ఈ గ్రామంలో ఉండి మీ అందరినీ కూడా సరైనటువంటి దారిలో నడిపిస్తున్నటువంటి పూజ్యులు సాయిరామ్ గారికి ఇప్పటి వరకు మీకు అనేకమైనటువంటి విషయాలను చెప్పి మిమ్మల్ని అంతా కూడా మైమర్పింపని భగవంతుడు మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ, పేరులోనే ఉంది అమ్మవారిపేట. ఇంతమంది అమ్మలంతా కలిసి ఈరోజు గురు పూజోత్సవం చేస్తున్నారు. బ్రహ్మయ్యకి నేను అడిగాను, అనేకమైనటువంటి కార్యక్రమాలు గురు పూజల్లో నేను భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం నాకు లభించింది. ఈ టీము ఎన్నవ టీము, ఎన్నవ జట్టు అని అడిగాను. 47వ జట్టు మీరు. 48వ జట్టు తయారవుతూ ఉంది. ఆయన దగ్గర నేర్చుకుని గురువులుగా అనేక మందిని తయారు చేస్తున్నటువంటి వారు, గురువు స్థానంలో ఉన్నటువంటి వారు 20 మంది పైన ఉన్నారు. ఇంత చిన్న వయస్సులో, 25 సంవత్సరాల వయస్సులో దాదాపు 50 జట్లకి కోలాటం నేర్పించటము, 20 మంది గురువులకి గురువు కావటము
నిజంగా ఆ అబ్బాయిని చూస్తే మాకందరికీ కూడా గర్వంగా ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మయ్య ఒక సందర్భంలో నేను చెప్పాను, నా మనస్సెరిగినటువంటి అతి తక్కువ మందిలో ముందు వరుసలో ఉండేటువంటి వాడు బ్రహ్మయ్య. బ్రహ్మంగారి పేరు పెట్టుకోవడం కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం కావడానికి ఒక కారణం. నేను ఆ పిల్లవాడు కళ ఏం చేస్తుంది అంటే, కళలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మనుషుల మధ్యలో కల్మషాలని దూరం చేస్తుంది, కలతల్ని దూరం చేస్తుంది, మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుంది, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఆ అబ్బాయి నేర్పించినటువంటి ఈ జట్లలో కొంచెం పెద్దవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి జట్టు ఇదేననుకుంటాను నేను. అందరూ కూడా ఎక్కువ చిన్నపిల్లలు, యుక్త వయస్సులో ఉన్నటువంటి వారు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నేను అనుకున్నాను, ఈ అమ్మాయిలను చూసి బ్రహ్మయ్య వేగాన్ని ఈ అమ్మాయిలు అందుకోగలిగారంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళో కదా అనుకున్నాను. ఎందుకంటే ఒంగోలులో మన పిల్లలంతా కూడా అట్టింపు ఉండవచ్చు, ఇంటి దగ్గర లేదా ఆస్తుల విషయంలోనో మరొక విషయంలోనో మీరు కోట్లాడో ఉండవచ్చు, మీరు ఈ కోలాటం టీంలో ఉండవచ్చు. కలిసి అడుగులు వేసేటప్పుడు మీకు తెలియకుండానే మీరు అడుగులు కలుపుతారు. ఒకరికి ఎదురుగా ఒకరు వచ్చినప్పుడు మీకు తెలియకుండానే ఈ కల్మషాన్ని, ఈ ద్వేషాన్ని, ఈ అసూయని, వీటన్నింటినీ అధిగమించి ఒక సమన్వయంతో, ఒక సంఘటితంగా ఓ అడుగు వేయగలుగుతారు. కళలో ఉండేటువంటి గొప్పతనం అది. భారతీయ సంస్కృతితో భారతీయ కళలన్నీ కూడా ప్రచోదనాన్ని పొందాయి. కళలతో సంస్కృతి ప్రచోదనం పొందింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళల గురించి చాలా గొప్పగా చెప్పుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోలాటం నేర్చుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. కోలా అంటే ఏంటమ్మా? కోలలంటే ఏమిటి కోలలంటే?